రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ పిలుపులో భాగంగా గంభీరావుపేట మండల కేంద్రంలో పాఠశాల బంద్ విజయవంతమైందని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కళ్యాణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలకు బంద్ పిలుపులో భాగంగా గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీటీ పీజీ కళాశాల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్నాయని, ఇటీవల కాలంలో వరుస ఘటనలు జరుగుతున్నా అధికారులు మొద్దు నిద్రపోతున్నారా అంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని మందలించే స్థితికి విద్యా వ్యవస్థ చేరిందని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు అరుణ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం కరెక్ట్ లేక విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే విద్యార్థులు లైన్గా చనిపోతూ ఉన్నారు. మరియు ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో విద్యార్థులు చనిపోతూ ఉన్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కనీసం స్పందన కూడా ఇవ్వడం లేదు. మరి దేనికోసం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిందని చెప్పేసి ఈరోజు అడుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రజాపాలనలో విద్యార్థులు శవాలుగా మారుతూ ఉన్నారు. మరి ఈరోజు విద్యార్థులకు అండగా ఉండాలి. మరి అండగా లేని ఈరోజు విద్యార్థులను ఒక రకంగా ఒకవైపు ప్రభుత్వ పాఠశాలపై చిత్తశుద్ధి లేదా అని చెప్పి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. వెంటనే ఉన్నటువంటి చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారం ఇవ్వాలి, మరియు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈరోజు ఎస్ఎఫ్ఐ నుంచి హెచ్చరిస్తున్నాం. నా పేరు ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కళ్యాణ్ కుమార్.